హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు నేను కమ్మగా పెసరపప్పుతో గారెలు అస్సలు నూనె పీల్చుకోకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. పెసరపప్పుతో ఏ రెసిపీ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదండి. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసు పెసరపప్పు తీసుకుంటున్నానండి. ఒక గ్లాసు పెసరపప్పుకి 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు తీసుకుంటున్నానండి. ఈ రెండు కాంబినేషన్లో చేసుకుంటే మనకి గారెలు చాలా టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు వాటర్ వేసి ఈ మొత్తాన్ని కూడా 2-3 టైమ్స్ బాగా వాష్ చేసేసుకోవాలండి. ఇలా వాష్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ వేసేసి ఒక 4 అవర్స్ అయితే నానబెట్టేసుకోవాలండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు 4 అవర్స్ నానిన తర్వాత వాటర్ మొత్తం కూడా స్ట్రైన్ చేసేసుకోవాలండి. వాటర్ లేకుండా తీసుకుంటేనే మనకి ఆయిల్ పీల్చకుండా వస్తుందండి. ఇప్పుడు ఇంచి అల్లము పచ్చిమిర్చి వేసి స్మూత్గా ఇలా గ్రైండ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ పిండి మొత్తాన్ని కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి. అలాగే టేస్ట్కు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా సన్నగా కట్ చేసిన పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే కరివేపాకు కూడా వేసి ఆనియన్స్ సన్నగా చాప్ చేసి వేసుకుంటున్నానండి. ఇలా వేళ్ళతో బాగా కలిపి వేసుకుంటే మనకి పిండిలో బాగా మిక్స్ అవుతుందండి. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా బాగా కలుపుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టిన పెసరపప్పును 2 టేబుల్ స్పూన్ నేను యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి, మనకి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే పర్ఫెక్ట్గా గారెలు అనేది వస్తుందండి. ఇప్పుడు నానబెట్టిన కొద్ది పిండి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా వేళ్ళతోనే ఈజీగా తట్టేసుకొని హోల్ చేసుకుంటే మన గారెలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చునండి. ఇంకో ఈజీ మెథడ్ కూడా నేను చూపిస్తున్నానండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నానబెట్టిన పప్పులు కూడా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ప్యాన్లో వేడివేడిగా ఉన్న ఆయిల్లో ఒక గ్లాస్కి ఇలా ఒక కవర్ ఒకటి పెట్టేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఇలా వేళ్ళతో ఇలా పిండి మొత్తాన్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మధ్యలో హోల్ పెట్టుకుంటే ఈజీగా మనకి గారె అనేది కవర్ నుంచి సపరేట్ అయిపోతుందండి. చేతిలో తీసుకోకుండా డైరెక్ట్గా మనం ఆయిల్లోకి కూడా అలాగే వేయొచ్చునండి. ఈజీగా వచ్చేస్తుందండి. పర్ఫెక్ట్ షేప్ కూడా మనకి హోల్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఈజీ మెథడ్ అండి. ఇలా చేసుకుంటే ఎన్ని గారెలైనా చేసేసుకోవచ్చునండి ఈజీగా. రెండు వేలలతో తీసుకోకుండా ఇలా గ్లాస్ మనం ఒక సైడ్ బెండ్ చేస్తే ఈజీగా ఆయిల్లోకి గారె అనేది పడిపోతుందండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే మనకి క్రిస్పీగా ఉండే గారెలు అనేది రెడీ అయిపోతాయండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కాల్చుకోవాలండి. అప్పుడు లోపల కూడా పర్ఫెక్ట్గా గారెలు అనేది కాలుతాయండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని వేడివేడిగా అల్లం చట్నీతో నంచుకొని తింటుంటే సూపర్ టేస్టీగా ఉండే పెసరపప్పు గారెలు అయితే రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో. ఈజీగా ఉండే అల్లం గారెలను మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఒకసారి విజిట్ చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.